ఎంతమంది కుటుంబ ప్రార్థన జరుగుతుంది ప్రతిదినం? చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఎంతమంది తగ్గారు? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎన్ని గంటల సేపు ప్రార్థన చేసావు కాదు, ఎప్పుడు కుటుంబ ప్రార్థనలో ఐ వుడ్ ప్రిఫర్ కీప్ ఇట్ షార్ట్ బట్ కీప్ ఇట్ స్ట్రైట్. నీ వ్యక్తిగత ప్రార్థనలో కీప్ ఇట్ డీటెయిల్. ఇప్పుడు మాకు 4 బిడ్డలు కదా, అందరూ కుటుంబ ప్రార్థనలు మోకరిస్తారు అనుకుని చూడండి. నా పిల్లలందరూ మోకరించున్నారు, ప్రభువా అని నేను గంట సేపు ప్రార్థన చేశాను అనుకో, వారి కుటుంబ ప్రార్థన ఉండరని కాదు. ఏమవుతుంది చెప్పు? ప్రార్థన అంటే పనిష్మెంట్ టైం అనుకుంటారు. కానీ వారు ప్రార్థన చేయాలి, నా భార్య ప్రార్థన చేయాలి, చివరికి నేను ప్రార్థన చేస్తాను. కానీ అందరూ క్లుప్తంగా కుటుంబంగా ప్రార్థన చేయవలసిన అంశాల విషయమై క్లుప్తంగా ప్రార్థన చేసుకుని వస్తాం. కానీ మొత్తం కుటుంబం అంతా కలిసి, ఇదిగో ప్రభువా ఈ కుటుంబానికి యజమాని నీవే, ఈ కుటుంబం అంతా నీ చేతులకు సమర్పించుకుంటున్నాము, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. దుష్టుడు మమ్మల్ని తప్పించు, ఏ చీకటి మా ఇంట్లోకి రాను, ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టడం, ఏ అనారోగ్యం మమ్మల్ని అనవద్దు. వి నీడ్ ప్రొటెక్షన్. నీ కంచె ఇంటి చుట్టూ ఉండాలి ప్రభా. ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాం. ప్రతి గదిలో నీ రక్త ప్రోక్షణ ఉండాలి ప్రభా. మేము నిద్రించేటప్పుడు నీ దూతలు కావాలి ఉండాలి ప్రభా. నువ్వు వాగ్దానం చేసావు, నీ దూతలు పెడతానని. కమాండ్ యువర్ ఏంజల్స్ లో. ఎంతమంది నిజంగా ప్రొటెక్షన్ కొరకు ప్రార్థన చేస్తున్నారు?